హలో, హాయ్ ఫ్రెండ్స్. అందరు బాగుండరా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నచ్చిందా? ఇప్పుడు నేను ఒక మంచి స్టోరీ చెప్తాను. ఎవరైనా సరే నచ్చాము అంటారు. నచ్చామంటారు, కానీ అందరి దృష్టిలో మనం నచ్చిన వాళ్ళం కదా. కానీ నచ్చిన వారితో మనం కలిసి ఏమన్నా చిన్న సమస్య వస్తే సర్దుకుపోయామనుకో, బాగుంటుంది. నచ్చాం కాబట్టి ఏమన్నారు. కొంతమంది ఉంటారు నచ్చకపోయినా నచ్చేము అని చెప్తారు. వాళ్ళ దృష్టిలో మనం తగ్గుతూ ఉన్నామనుకో, మన జీవితమే దిగజారిపోయినట్టు అనిపించింది. కనుక ఎవరికి లొంగొద్దు, ఎవరికి తగ్గొద్దు. ఎవరు కష్టం చేసుకొని వాళ్ళని తింటున్నాం. ఎందుకు తగ్గాలి? దేనికి తగ్గాలి? మనం ఆమె వంకాయ కూర వండుకుంటే మనం బెండకాయ కూర వండుకోమా? ఆమె పప్పుచారు చేసుకుంటే మనం పచ్చడన్నా చేసుకోమా? ఎందుకు తగ్గాలి? దేంట్లో తక్కువ తింటున్నాం మనం? ఆహారంలోనైనా సమానంగా తింటాం. ఎందుకు? కాకపోతే ఒకరోజు వాళ్ళది పచ్చడి అయితే ఒకరోజు మందకూర అయింది, మందకూర అయిన రోజు వాళ్ళది పచ్చడి అయింది. అంతే తేడా. ఇంకా దాంట్లో తగ్గేదేముంది? మన జీవితాలు సాఫల్యంగా సాగించుకోవటమే మనకు కావాలి. కనుక ఎవరైనా సరే సులకనగా చేసి మాట్లాడితే తగ్గ సమాధానం ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటావా? నేనైతే కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఎవరిని కష్టపడందే మనకు డబ్బులు రావట్లేదు. కష్టపడుతున్నాం, వండుకుంటాం, తింటాం. ఒక్కొక్క అమ్మ అంటారు వాళ్ళకి ఎప్పుడు వండుకొని తినే పిచ్చి అంటారు. అవును, తింటాం. వాళ్ళ సొమ్ముతో అయితే తింటలేదుగా, మన సొమ్ముతో కదా తింటాం. కొంతమంది స్వభావాలు, కొంతమంది అరే పాపం వండుకున్నా కానీ ఒక్కరికి ఇద్దరికి అయింది, అది అస్సలు తినరు అంటారు. ఇది కరెక్టే. ఎందుకంటే ఇరుగమ్మ పొరుగమ్మకి వేయింది మన మనసు కూడా ఊరుకోదు. అందుట్లో లేడీస్ బాగుంది అన్నారంటే ఇంకోసారి ఇంకా కావాలా అని అడిగే స్వభావాలు మనవి. లేడీస్ స్వభావాలు బాగలేదు అంటే ముట్టిరిపే స్వభావాలు మనవి కదా. అందుకే ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాడు బలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మలే ఎవరు ఉన్నారు, ఉసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట తగలబడింది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. పాపం వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? కొంతమంది ఇట్లాగే పోరు చేస్తారు కదా భర్తలను కూడా. పొరుగింటి పుల్ల కూర తెగ మెచ్చుకోవద్దే, ఎదురింటి ఇంటిని పెట్టుకు చూసే మొగుడు నీకే ఉన్నాడే, అందని దానికి అరులు చాసి అల్లరి చెయ్యొద్దే, మనకు లేక మరో ఏడుపా, పొరులకుంటే మరో ఏడుపా, ఎందుకు ఇట్లా రోజు మెదడు తింటావు, ఇంటి గుట్టంతా ఈదిని పెట్టుకుంటావు అని పాపం భర్తలు అంటానే ఉంటారు. కానీ లేడీస్ పట్టించుకో. ఒక్కొక్కసారి వాళ్ళు అది తెచ్చుకున్నారు చెప్పండి, మనకు తృప్తి ఉండదు, మన మనసుకి ఆనందం ఉండదు అన్నమాట. ఇలాంటి జీవితాలు లేడీస్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక స్టోరీ చెప్పాను, ఒక పాట పాడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.